నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. కీర్తనలు 95వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఈ యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగచేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంతో మేలు. అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఆమేన్. Amen. Oh, come, let us sing to the Lord. Let us make a joyful noise to the rock of our salvation. Let us come into his presence with thanksgiving. Let us make a joyful noise to him with songs of praise. For the Lord is a great God, and the depths of the earth, the heights of the mountains are his also. The sea is his, for he made it, and his hands formed the dry land. Oh, come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker. For he is our God, and we are the people of his pasture, and the sheep of his hand. Today, if you hear his voice, do not harden your hearts as at Meribah, as on the day of Massa in the wilderness. May God bless this word. Amen. Amen. So God wants to restore the things. The people are separating. The people have a problems. People have a tensions. So God wants you to restore the things. Let us pray on that. Heavenly Father, restore each and every relationship, God. God, restore the people, God. Whatever they are going through, restore them. Restore them, God. ఏదైతే వారు కోల్పోయారో వాటన్నిటిని తిరిగి ఇవ్వండి యేసయ్యా. Whatever they are lost, God, in their relationship, వారి సంబంధాల విషయంలో ఏవైతే వారు కోల్పోయారో ఆ సంతోషాన్ని అంతటిని మీరు తిరిగి ఇవ్వండి యేసయ్యా. in their finances, వారి ఆర్థిక పరిస్థితులు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి ఇవ్వండి యేసయ్యా. in their life, వారి జీవితంలో ఏవి కోల్పోయినానో అవి కూడా తిరిగి ఇవ్వండి. God bless them by this word. యేసయ్యా, ఈ వాక్యాన్ని బట్టి మీరే వాళ్ళని దీవించవలసిందిగా అడుగుతున్నాము. Amen. యేసుక్రీస్తు ప్రభువా శక్తి కలిగిన నామం పేట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Psalm 61 verse 2 and 3. From the ends of the earth I call to you, I call as my heart grows faint. Lead me to the rock that is higher than I, for you have been my refuge, a strong tower against the foe. Amen. Amen. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఆమేన్. Let us pray. మనం ప్రార్థన చేసుకుందామండి. You are my refuge, God. యేసయ్యా, నీవే నా దాగు చోటువి. You are my strong tower, God. యేసయ్యా, నీవే నా దుర్గమై ఉన్నావు. Father, help me to find against the enemy. యేసయ్యా, శత్రువుకి విరోధంగా పోరాడడానికి నాకు శక్తిని దయచేయండి. I am feeling weak, God. దేవా, నేనైతే బలహీనున్నాను. Lord, so I call you now. Come into my life. యేసయ్యా, మిమ్మల్ని ఇప్పుడే ఆహ్వానిస్తున్నాం, మా జీవితంలోకి రండి. I am in trouble, God. యేసయ్యా, నేను ఎంతో బాధల్లో ఉన్నాను, వేదనలో ఉన్నాను. Hear my cry and heal me, God. నా మొర ఆలకించి నన్ను స్వస్థపరచండి యేసయ్యా. And deliver me, O gracious God, Lord Jesus Christ. కృప కలిగిన దేవా, నాకు విడుదలని దయచేయండి. I give you praise. మీకే సమస్త మహిమ స్తుతులు చెల్లిస్తున్నాము. You are deserving and gracious God. నీ ఒక్కడివే సమస్త మహిమకు ఘనతకు అర్హుడైన దేవుడు.
You work in the higher than beyond any other. మా ఊహకందని రీతిలో నువ్వు కార్యాలు చేసేటువంటి దేవుడు అయి ఉన్నారు. Lead me to that rock that is higher than anything. దేవా, నన్ను ఒక ఉన్నతమైన స్థలం మీదకి తండ్రి ప్రభా ఎక్కించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. I want you to claim everybody. మీలో అందరూ మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి. In the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామం పేరిట Amen. ఆమేన్. అడిగి వేడుకోండి. There are many enemies around you. మీ చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారండి. You want to come out of that enemies. శత్రువుల బారి నుంచి బయటికి తప్పించుకోవాలనుకుంటున్నారా? Psalm 143, 9 and 10. Deliver me from my enemies, O Lord. యేసయ్యా, నన్ను నా శత్రువుల దగ్గర నుంచి విడిపించండి. O Lord, I have fled to you for refuge. Teach me to do your will. నా జీవితం పట్ల మీ చిత్తాన్ని జరిగించమని, అలాగే మీరే నాకు దాగు చోటుగా ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. You are my God. యేసయ్యా, నీవే నా దేవుడివై ఉన్నావు. Let your good spirit lead me from the ground level. మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీరు నన్ను ఈ కింద స్థితి నుంచి పైకి లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాము. Today I may be suffering, ఈ దినాన నేను అనేకమైన సమస్యల గుండా వెళ్ళవచ్చు, but I know కానీ నాకు తెలుసు యేసయ్యా, and I believe నేను నమ్ముచున్నాను యేసయ్యా, you will bring me out. మీరే నన్ను దీనిలోంచి బయటికి తీసుకురాగలకు సామర్థ్యం కలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను. With a flying colors, ఎంతో శ్రేష్టమైన రంగుల్లో సంతోషముగా. hear my cry for my mercy, God. యేసయ్యా, నా ప్రార్థన ఆలకించి నా పట్ల కృప చూపించండి. The enemy has pursued me and I am tired with that enemy. శత్రువు నన్ను పరిశోధిస్తున్నాడు, దాన్ని బట్టి నేను ఎంతో దుఃఖపడుతున్నాను. But I trust you and you alone. యేసయ్యా, నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముతున్నాను, మీరే నాకు సహాయకర్తవై ఉన్నారు. Everybody speak. అన్ని Don't see me. నోట్ తెరిచి ప్రార్థన చేయండి. మేము అనింది మీరు మళ్ళీ పలకండి, నోటితో ఒప్పుకోలు చేయండి. When you speak, you are confessing. These are the confessions you have to do. మీరు ఎప్పుడైతే పలుకుతారో అవి మీ జీవితాల్లో జరగటానికి మీరు ఒప్పుకుంటున్నట్టు దానికి అర్థమవుతుంది. If you put one step to the God, God will come and bring you out of all your problems. మీరు దేవుడి తట్టు ఒక్క అడుగు వేస్తే దేవుడు మీ కొరకు మిగతా అడుగులు వేసి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొని వస్తారు. See, we have seen in previous meetings, the prodigal son has put one step towards his father's house. తప్పిపోయిన కుమారుడు తండ్రి గృహం తట్టు ఒక్క అడుగు వేశారు. God came and rescued him. అప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని హత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్లారు. See, that's what the God is waiting for you. తండ్రి అయిన దేవుడు కూడా మీరు ఒక్క అడుగు వేస్తారని వేచి ఉన్నారు. మీరు వేసినప్పుడు ఆయన మిమ్మల్ని స్వీకరిస్తారు. When you put your step towards his kingdom, ఆయన రాజ్యము తట్టు మీరు ఒక్క అడుగు వేసినప్పుడు he will come and bring you with joy. మిమ్మల్ని ఎంతో సంతోషంతో నింపి ఆయన మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు. That is the Lord, the God we serve. మనం అటువంటి గొప్ప శక్తివంతమైన దేవుడికి మనం పరిచర్య చేస్తా ఉన్నాము. So open your mouths. కాబట్టి మీరందరూ నోరు తెరిచి పలకండి. Hear my cry, O merciful Lord. కృపగల దేవా, నా ప్రార్థన నా రోదనను I am ఆలకించండి. tired, యేసయ్యా, నేను అలసిపోయి ఉన్నాను, but I trust in you and you alone. అయితే నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముచున్నాను యేసయ్యా. For you are my deliverer. యేసయ్యా, నీవే నాకు విడుదలని దయచేసేటువంటి దేవుడై ఉన్నారు. You are my God. నీవే నా దేవుడివై ఉన్నారు. Lead me in your righteousness. యేసయ్యా, మీ నీతి మార్గంలో నన్ను నడిపించండి. Deliver me from my enemies. దుష్టుల యొక్క ఉరిలోంచి మీరు నన్ను తప్పించండి యేసయ్యా. I praise you all times. You are the alone who can save me. యేసయ్యా, మీకే సమస్త స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు తప్ప నన్ను ఎవరు ఈ పరిస్థితి నుంచి విడుదల దయచేయలేరని నేను ఒప్పుకుంటున్నాను. Deliver me from my enemies I am facing today. ఈ రోజు నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శత్రువు నుంచి విడుదల దయచేయండి. I am facing today. ఈ రోజు నేను ఎదుర్కొంటున్న ప్రతి శత్రువుని
విడిపించండి. శత్రువు నుంచి Oh my నన్ను God. విడిపించండి. You are my true God. నీవే నా నిజమైన దేవుడివి. You are my true refuge. నీవే నా ఆశ్రయ దుర్గమై ఉన్నారు యేసయ్య. Without you, I am nothing. మీరు లేకుండా నేను ఈ లోకంలో ఏమీ కాను. I confess. నేను ఒప్పుకుంటున్నాను యేసయ్య. My life, నా జీవితము which contains my body, నా శరీరము, my soul, నా ప్రాణము, my spirit, నా ఆత్మ is for you, God. సమస్తము మీకే అయ్యింది యేసయ్య. I take out every bondages in my mind and come to you. నా మనసులో ఉన్న ప్రతి బంధకాల్ని విడిచిపెట్టేసి నేను మీ వద్దకు వస్తున్నాను. Every wrong thinking, I cancel it and come to you. ప్రతి ఒక్క చెడ్డ తలంపుని ఇప్పుడే నేను క్యాన్సిల్ చేసి మీ వద్దకు వస్తున్నాను యేసయ్య, రద్దుపరుస్తున్నాను. Today, ఈ రోజు I cancel every claim of the devil in my life and my family. నా జీవితం పట్ల అపవాది వాడుకుంటున్న ప్రతి ఒక్క ఆహ్వానాన్ని ఇప్పుడే రద్దుపరుస్తున్నాను యేసయ్య. నా కుటుంబం Whatever the పట్ల devil is claiming towards me and coming in my life, I cancel it in the name of Lord Jesus. నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి అపవాది ఏదైతే నాది అని పలుకుతుందో అవన్నీ రద్దుపరుస్తున్నాను ఇప్పుడే యేసు ప్రభు వారి నామం పేట. I don't accept devil anymore in my life. నా జీవితంలో అపవాదికి ఇంకెన్నడూ చోటు నేను ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. I cancel every claim of the devil in my life. నా జీవితం పట్ల అధికారం చూపించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క అపవాది యొక్క కార్యాలను ఇప్పుడే రద్దుపరుస్తున్నాను. From today, ఈ రోజు నుంచి యేసయ్య, God bless me. దేవా మీరు నన్ను దీవించండి. Today, ఈ రోజు cleanse me with your blood నన్ను మీ పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధపరచండి యేసయ్య. from head to toe. నడినెత్తు మొదలుగా నరకాల వరకు మీరు నన్ను పరిశుద్ధపరచండి యేసయ్య. No more sin. ఇంకెన్నడూ పాపము నాలో ప్రవేశించడానికి వీల్లేదు. I accept every sin today. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను యేసయ్య. God forgive me. యేసయ్య నన్ను క్షమించండి. God forgive me. యేసయ్య నన్ను క్షమించండి. God use me in your kingdom. యేసయ్య నీ రాజ్య విస్తరింపు కొరకు నన్ను వాడుకోనండి. Amen. ఆమేన్. Today is the 4th day of our fasting prayer. ఉపవాస దినాల్లో ఇది 4వ దినం అయిందండి. Our main topic is seeking revival. ఈ రోజు ముఖ్య అంశము మనము ఒక పునరుత్థానాన్ని పొందుకోవడం. Putting revival into the practice is today's topic. ఈ రోజు ఆ పునరుత్థానాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం అన్నది అంశమైంది. We have learned how Jesus is the most precious gift. After that, we have come to his salvation, and we are now going into putting it into a practice. మొదటిగా మనం చూసాము యేసయ్య వారే మన గొప్ప బహుమానం అని. రెండో రోజు మనం చూసాము మనం ఎలా పొందుకోవచ్చు అనేది. ఈ రోజు మనం చూద్దాం అది మన జీవితంలో మనం ఎలా అనువర్తించుకోవాలో. Okay, when you receive it, you have to start putting it into practice. మీరు ఎప్పుడైతే పొందుకుంటారో అది మీరు దినచర్యగా మార్చుకోవాల్సి ఉంది. Okay, remember, గుర్తుంచుకోండి, God wants to use each and every person. మీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నారు ఆయన రాజ్య విస్తరింపు కొరకు. But God will never force you. అయితే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు బలవంతం చేయరండి. God will wait దేవుడు మీ కొరకు వేచి ఉన్నారు. for you to come and ask God, I want to do this work. మీరు వచ్చి దేవుడిని అడగాలి, యేసయ్య నన్ను ఈ రీతిలో వాడుకోండి అని. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో అప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. Then God will use you. మీరు ఎప్పుడైతే అప్పగించుకుంటారో అప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. Yesterday, I told a story about a pastor who is a close friend of me. నిన్న నేను నా స్నేహితుల విషయం మీ మధ్యలో పంచుకున్నాను. Now his church is about 200 people. ఇప్పుడు ఆ పాస్టర్ గారి వద్ద దాదాపు 200 మంది సంఘం ఉందండి. See, God used him. దేవుడు అతన్ని వాడుకున్నాడు తను అప్పగించుకున్న దాన్ని బట్టి. Today, if you surrender, God will use you.
ఈ దినాన మీరు మిమ్మల్ని దేవుడికి అప్పగించుకున్నట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని వాడుకుంటారు. He wants your complete surrender. మీరు సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలని ఆయన వేచి ఉన్నారు. James chapter 4 verse 2 and 3. యాకోబు 4వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. Yet you do not have because you did not ask. You ask and do not receive because you asked amiss, that you have spent in your pleasure. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. The first thing what we see here, ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే you do not ask, that's the reason you will not receive it. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదండి. Many of you may think God knows, he will give. మీలో అనేక మంది ఇలా అనుకుంటుండొచ్చు, దేవుడికి నాకు ఏం అవసరమో తెలుసు అని. But God will not give even he knows. దేవుడికి మీకు ఏం అవసరమో తెలుసున్నప్పటికీ ఆయన మీకు ఇవ్వరండి. Because he says, when you ask, I will give you. ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు అడిగినప్పుడే మీకు దొరుకుతుంది అని. He is not a liar. ఆయన అబద్ధికుడు కాదు. That's the reason he waits upon you. అందుకోసమని ఆయన మీ కొరకు వేచి ఉన్నారు, మీరు అడగాలని వేచి ఉన్నారు. You have to believe and ask. మీరు నమ్మి అడగవలసి ఉంది. What you have to believe? ఏం నమ్మాలండి? That you have already received it. మీరు పొందుకున్నానని నమ్మి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. That's what the Lord and God is telling to you. యేసు ప్రభు వారి సాయంకాల సమయం మీకు అదే చెప్తున్నారండి, మీరు పొందుకున్నామని నమ్మి అడిగినప్పుడు ఖచ్చితంగా పొందుకుంటారు అని. God, imagine that someone gives you a revival sermon. ఒక ఎంతో ఉజ్జీవకరమైన ఒక ఉపమానం మీకు చెప్పారనుకోండి ఒక మీటింగ్ లో. With a final appeal, the preacher invites the listeners to accept Lord Jesus Christ. చివరిగా కూడికంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానించారనుకోండి, ఎవరు ఒప్పుకుంటారు అని మిమ్మల్ని ఆహ్వానించారనుకో, ఆల్టర్ కాల్ ఇచ్చారనుకోండి. And follow him. యేసు ప్రభు వారిని వెంబడించడానికి ఆల్టర్ కాల్ ఇచ్చినట్లయితే Maybe no one responds. కొన్ని మార్లు ఎవరు స్పందించరు, Maybe few, లేదా కొంతమంది స్పందిస్తారు, sometimes many. కొన్ని మార్లు అనేక మంది స్పందించవచ్చు. Since God created a human with a free choice, దేవుడు ప్రతి ఒక్క మానవుడిని తన స్వచిత్తానికి విడిచిపెట్టారండి. we cannot get or take credit for how others respond to an invitation. మనం ఇచ్చిన ఆహ్వానానికి ఇతరులు ఎలా స్పందిస్తారు అన్న దాని విషయంలో మన గొప్పతనం ఏమీ లేదండి. Still we may accept God's message దేవుడు ఒక వాక్యాన్ని మనం స్వీకరించవచ్చు and put it in practice, అది మన జీవితంలో దాని ప్రకారం జీవించవచ్చు. whether because of the public preaching or personal Bible studies, వ్యక్తిగతంగా బైబిల్ చదివిన దాన్ని బట్టి కానీ, లేకపోతే మీటింగ్స్ లో మనం వినిన వాక్యాన్ని బట్టి మనం స్పందించవచ్చు. friendship evangelism, మనం మన స్నేహితులకి సువార్త ప్రకటించవచ్చు. or by divine appointing surprises. అకస్మాత్తుగా దేవుడు మీకు గొప్ప అద్భుతాన్ని చేసి కూడా ఆయన మిమ్మల్ని ఆకర్షించవచ్చు. Then our witness will be clearly successful. ఎప్పుడైతే మనం దేవుడి ద్వారా ఇలా ఈ రీతిలో తాకబడతామో అప్పుడు మన యొక్క జీవితం విజయవంతం అవుతుంది. This kind of effectiveness of a gift of a Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క ఇటువంటి శక్తి, we stand back amazed and watch the God performing miracles in our life. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఇటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తారో మనం నుంచొని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో అవి ఉంటాయండి. We have seen many times అనేక మార్లు మనం చూస్తా ఉన్నాము. in my ministry when I speak the word of the Holy Spirit, ఎప్పుడైతే నా పరిచర్యలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి వాక్యాన్ని పలుకుతానో I see a different kind of me inside me. నాలో నేనే ఒక వ్యత్యాసమైన వ్యక్తిత్వాన్ని నేను కనుగొంటాను. The power moves between the people like anything. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య జరుగుతుందో అప్పుడు జనులందరి మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క కదలికని నేను స్పష్టంగా చూడగలుగుతాను. That's how happens, I don't know.
అది ఎలా జరుగుతుంది అన్నది నాకైతే అర్థం కాదండి. Many times I only see a screen, అనేక మార్లు నా ముందు ఒక తెర ఉంటుంది. a word of God will come upon, a verse of God will come upon it. ఆ తెర మీద ఒక దేవుని వచనం వస్తుంది, నాకు కనబడుతుంది. When people read, అది నేను చదివినప్పుడు automatically what I have to say, my mouth will say, but my mind will be in a different zone. నా మనసు మాత్రం వేరే ఒక ప్రాంతంలో ఉంటది, కానీ నా నోరు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా నా కంటికి దేవుడు చూపించిన తెర మీద చూపించినటువంటి వాక్యాన్ని పలుకుతా ఉంటుంది. This is not me, I am a vessel. నేను కేవలం ఒక పాత్రని మాత్రమే, నేనేమైనా నేను కాదు. The God uses the vessel. దేవుడు ఒక పాత్రని వాడుకుంటారండి. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, you have to completely hand over to the Holy Spirit God so that it can use you. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనం మీరు పరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు బలంగా. When you speak, మీరు మాట్లాడినప్పుడు don't know what you speak. మీరు ఏం మాట్లాడుతున్నారో అది మీకు అర్థం కాదండి, మీకు తెలియని కూడా తెలియదు. Many of you might have experience. అనేక మార్లు మీరు ఆ అనుభవంలోకి వెళ్ళి ఉండొచ్చు. My prayers are different నా ప్రార్థన వ్యత్యాసంగా ఉండవచ్చు. because I don't pray like a common man. సాధారణ వ్యక్తిగా నేను ప్రార్థన చేయనండి. My prayers included few commands. అనేక మార్లు నా ప్రార్థనలో దేవుడు అనేకమైన ఆజ్ఞలు నా నోటి ద్వారా పలికిస్తూ ఉంటారు. Many people they have they can sense. Sometimes I pray in the sleep also. నాతో ఉన్న వారికి తెలుసండి, నేను నిద్రలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. They know I am sleeping, నేను పడుకొని ఉంటాను శారీరకంగా, but my spirit is speaking to them. కానీ The నా Holy ఆత్మ Spirit వారితో inside me is speaking to them. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. I remembered once I counseled a girl. ఒక మారు నాకు జ్ఞాపకం వస్తుంది, ఒక అమ్మాయిని నేను కౌన్సిల్ చేశానండి. Morning she told me, brother, whatever you have spoken to me, it is from the God, really what you have spoken. కాలం ఆ బిడ్డ చెప్పింది, బ్రదర్ గారు మీరు మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ద్వారా మీరు నాతో మాట్లాడారు అని చెప్పింది. You opened my book like anything. నా పుస్తకాన్ని మీరు తెరిచి నా ముందు చదివేశారు అని చెప్పింది. I realized and I changed now. నన్ను నేను సరి చేసుకొని ఇప్పుడు నేను మార్చబడ్డాను. I don't remember her in the morning. ఉదయకాలం వచ్చేసరికి నాకైతే జ్ఞాపకం కూడా లేదు ఆ అమ్మాయి. What I spoke to her, ఆమెతో ఏం మాట్లాడానో కూడా నాకు జ్ఞాపకం లేదండి. I said, when I spoke to you. అప్పుడు నేను అన్నాను, నీతో ఎప్పుడు నేను మాట్లాడాను. She was telling the time. అప్పుడు ఆమె సమయాన్ని కూడా చెప్తా ఉంది. When I saw my phone, it was ready. I spoke to her at that time. నా ఫోన్ నేను చెక్ చేసుకున్నప్పుడు నా ఫోన్ లోంచి ఆమెకి ఫోన్ కాల్ వెళ్ళిందండి. But I don't know what I spoke. కానీ ఏం మాట్లాడానన్న మాత్రం నాకు తెలియదండి. Many times I give a prophecy to many people. అనేక మందికి ప్రవచన నేను అలా పలుకుతూ ఉంటాను. And they ask back. మళ్ళీ వాళ్ళు నన్ను తిరిగి అడిగినప్పుడు I said, sorry, I don't remember it. అప్పుడు క్షమించండి, నాకు గుర్తులేదని చెప్పేస్తానండి. Because I don't remember, because that time I did not speak. నాకు జ్ఞాపకం ఉండదు, ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడింది నేను కాదు. Few people are there who experienced. Say hallelujah. Raise your hands and say hallelujah. Those people who have experienced. ఇటువంటి అనుభవం ద్వారా వెళ్ళిన వారు చేతులెత్తి హల్లెలూయా అని దేవుని స్తుతించండి. Okay, they know me very well. మీకు ఎంతో స్పష్టంగా తెలుసు నేను. Because many times Spirit speaks through me, I don't speak to you. అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు, కానీ నేను కాదండి మాట్లాడేది. And I forgot very soon. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడిస్తారో అప్పుడు నాకేమీ గుర్తుగా ఉండదు, నేను మర్చిపోతాను వెంటనే. I have created myself like that. నన్ను నేను ఆ రీతిలో మలుచుకున్నానండి. I don't carry forward the things. ఇప్పుడున్న అంశాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళను. Every negative things I will leave there and go forward. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ప్రతి ఒక్క వ్యత్యాసమైన అనుభవాన్ని నేను అక్కడే విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతాను. People speak ill about me.
నా గురించి చెడుగా మాట్లాడతారు కూడా కొంతమంది. I say, praise the Lord and walk over. నేను దేవుడు స్తుతింపబడును గాక అని నేను ముందుకు సాగిపోతాను. When they come back to me, వారు మళ్ళీ నా వద్దకు తిరిగి వచ్చినప్పుడు I don't remind them that thing. ఏదైతే వారు నాకు చేశారో అది నేను వారికి జ్ఞాపకం చేయనండి. Because it is between them and the God, not between me and them. ఎందుకంటే అది నాకు వారికి మధ్యలో కాదు, కానీ వారికి దేవుడికి మధ్యలో అయిన సంఘటన కాబట్టి అది వారికి అప్పచెప్పేస్తాను. నేను మళ్ళీ దాని గురించి జ్ఞాపకం చేసుకోను. When they speak, it is speaking against the God, not against me. వారు ఎప్పుడైతే నాకు విరోధంగా మాట్లాడతారో అది నాకు విరోధంగా కాదు, కానీ దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నారండి. That they have to understand, not me. అది వారు అర్థం చేసుకోవాల్సింది, నేను కాదు అర్థం చేసుకోవాల్సింది. So always remember, before speaking, మీరు మాట్లాడే ప్రతిసారి ఇదొకటి జ్ఞాపకం చేసుకోండి. you go into your knees and ask God to give the wisdom to speak. మీరు మోకరించి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, దేవా నాకు జ్ఞానం ఇవ్వండి ఎలా మాట్లాడాలి అన్నది మీరు అడిగి పొందుకోండి. Then you speak. మీరు ఎప్పుడైతే దేవుడి జ్ఞానంతో మాట్లాడతారో Then it will be not used against you. అది మీకు విరోధంగా వాడబడదండి. We often, our Christians live are less than effectiveness. మనం ఎంతైతే వ్యత్యాసం ఈ భూమిలో కలగ చేయవలసిందో ఆ వ్యత్యాసం కలగ చేసేటువంటి వారుగా మనం జీవించట్లేదు. God wanted to bless us. దేవుడు మనల్ని దీవించగోరుతున్నారు. If you see from the Bible, the Old Testament, every person who accepted the Lord and came into the Lord were blessed. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడి వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ సమృద్ధిగా దీవించబడ్డారండి. Many of you think apostles are very poor. మీలో అనేక మంది ఇలాగ అనుకుంటారు, ఆది అపోస్తులు ఎంతో పేదవారు అని. How many of you think? మీలో ఎంతమంది అనుకుంటారండి ఆది పేదవారు అని? They were not poor, వారు పేదవారు కాదండి. but they denied the luxury. అయితే వారు ఆ ధనాన్ని తృణీకరించి దేవుడి కొరకు నిల్చున్నారు. People sold everything and gave it to them in their foot. Bible says. సమస్తము అమ్మివేసి ఇచ్చేసి వారు దేవుడిని వెంబడించారు. The first day it was 3,000. Peter spoke. మొదటి దినాన 3,000 మంది దాదాపు రక్షణ పొందుకున్నారండి. And Bible also tells daily there were people adding to them. అయితే వాక్యం మనం చూసినట్లయితే అక్కడ ఉంది, ప్రతిరోజు సంఘానికి నూతనమైన వ్యక్తులు జోడించబడుతూ ఉన్నారని, యాడ్ అవుతూ ఉన్నారు. And every person sell their possessions and give it to the apostles. వారి వద్ద ఉన్న సమస్త ధనము అమ్మివేసి అపోస్తుల పాదాల వద్ద పెట్టారని వాక్యం చెప్తా ఉంది. So they were rich. వారెంతో ధనవంతులండి. But they did not misuse that money because it belongs to the God. వారి వద్దకు వచ్చిన ధనాన్ని వారి స్వలాభం కొరకు వాడుకోలేదు, ఎందుకంటే అది దేవుడు యొక్క స్వాస్యమై ఉందని వారు గ్రహించారు. It is for not me. అది నా కోసం వచ్చిన ధనం కాదు అని వారు గ్రహించారు. For me, the Paul was teaching the tents. మనం వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు డేరాలు కుట్టుకొని తన జీవనాన్ని సాగించాడు. For his luxury, he stitches the tents. తను డేరాలు కుట్టుకొని తన అవసరతలు తీర్చుకుంటూ వచ్చారు పౌలు. He could ask any of the churches, they will give 10 times more. ఏదైనా సంఘాన్ని అతను నాకు ఇలా కావాలి అని నోరు తెరిచి అడిగి ఉంటే ఆ సంఘాలు ఇంకా 10 రెట్లు ఇచ్చి ఉండేవారు. But he never accepted it. అయితే అతను ఎప్పుడు దాన్ని స్వీకరించలేదు పౌలు. He never misused it. తనకు వచ్చిన ధనాన్ని ఎప్పుడు తన స్వలాభం కొరకు వాడలేదు. Say, that is the God we have to serve like that. అటువంటి దేవుని మనం ఆ రీతిలో మనం పరిచర్య సాగించవలసి ఉంది. God blessed each and every person who followed. ఆయన వెంబడించిన ప్రతి వ్యక్తిని దేవుడు దీవించారండి. Then why we are not getting blessed is my question. అయితే ఈ సాయంకాల సమయం నాది ప్రశ్న అండి, మనం ఎందుకు దీవించబడట్లేదు? That doesn't mean our programs and outreach plans have a problem. That doesn't mean our programs in the church and outreach ministry what we are doing are in vain. అయితే మనం చేస్తున్న పరిచర్య ఎటువంటి లాభం లేదు, లేకపోతే మనం ఇతరులకి బోధిస్తున్న సువార్త ఎటువంటి మేలు చేయట్లేదు అని మనం ఆలోచన కలిగి ఉండక్కర్లేదు. There is something
between us and the God, which is stopping it. మనకి దేవుడికి మధ్యలో వస్తుంది ఏదో ఒకటి ఉందండి, కారణం ఉంది. ఆ కారణమే మనం ధనవంతులుగా అవటానికి ఆటంకపరుస్తా ఉంది. Between you and the God, there is a Jericho wall మీకు దేవుడికి మధ్యలో ఒక ఎరుకో గోడ ఉందండి. that you have to break. అది మీరే దాన్ని విరగొట్టవలసి ఉంది. Did God break the Jericho wall or the people break the Jericho wall? మనం వాక్యంలో చూసినట్లయితే ఎరుకో గోడని మనుషులు విరగొట్టారండి, దేవుడు విరగొట్టారా? Definitely God has broken it, ఖచ్చితంగా దేవుడే విరగొట్టారు. but man has worked towards the breaking of the Jericho wall. ఆ గోడ విరగొట్టబడడానికి మానవంతు శక్తి కలిగినటువంటి పని వారు చేస్తూ వచ్చారు. Man took the first step. మానవుడు మొదట అడుగు తీసుకున్నారు. They keep on praising and moving around that wall for 7 days. వారు నిరంతరము దేవుణ్ణి స్తుతించుకుంటా ఆ ఎరుకో గోడ చుట్టూ 7 దినాలు తిరుగుతా వచ్చారండి. Today that's what we are doing. ఈ రోజు మనం కూడా అదే చేస్తా ఉన్నాము. 10 days we are praying to the God. 10 దినాలు మనం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. The wall which was raised by the devil, అపవాది మన జీవితంలో అడ్డుగా ఉంచిన ప్రతి గోడ today break it, God. ఈ రోజు విరగొట్టండి దేవా అని మీ నోటితో మీరు అడగండి. Today I praise. ఈ రోజు నేను దేవుని స్తుతిస్తున్నాను. Let that be broken. ఆ ప్రతి అడ్డు గోడ ఇప్పుడే విరగొట్టబడును గాక. Today I should have a direct access to the God. దేవుడికి నాకు మధ్యలో ఎటువంటి ఆటంకము లేకపోయిన మార్గంలో వెళ్ళటానికి మార్గం సిద్ధపరచబడును గాక. God said, when your wall is broken, ఎప్పుడైతే ఆ గోడ విరగొట్టబడుతుందో how great our experience, we will receive outpouring of Holy Spirit in our life. ఎప్పుడైతే ఆ గోడ అడ్డుగా ఉన్న గోడ తీసివేయబడుతుందో మనం పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు అలాగే తాకిడిని మనం అనుభవించి ఎంతో దీవించబడతాము. Only God knows that possibilities. కేవలం దేవుడికి మాత్రమే అవన్నీ తెలుసండి. God told me that దేవుడు నాకు ఇలా చెప్పారండి, the people who humble themselves ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో and confess their sins, వారి పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో, do not doubt his word, not my word, his word, ఎటువంటి అనుమానం కలిగి లేకుండా ఉంటారో, అనుమానం లేనటువంటి స్థితిలో ఉంటారో, and daily pray upon their needs, as Habakkuk chapter 2 and 2 and 3. హబక్కుకు 2:2 వచనంలో రాసి ఉన్నట్లు ప్రతి దినము ఇదిగో మీ దర్శనాన్ని ఒక కాగితం మీద రాతి పలక మీద రాసుకొని దాని మీద ప్రార్థన చేయమని చెప్పిన రీతిలో ప్రార్థన చేసుకున్నప్పుడు అవన్నీ మీకు తీర్చబడతాయండి. I will accomplish more than what they have written in next 7 months. రానైన 7 నెలల్లో వారు రాసిన దానికన్నా అడిగి ఊహించిన దానికన్నా అత్యున్నతమైన కార్యములు వారి పట్ల జరిగిస్తాను అని చెప్పారు దేవుడు నాకు. Your life will not be the same as you have now. ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం కన్నా ఎంతో వ్యత్యాసమైన శ్రేష్టమైన జీవితం మీరు అప్పటికి జీవిస్తూ ఉంటారు. God is going to change and make your life more strength, and his wisdom will come upon you. దేవుడు మీ జీవితాల్ని మార్చి ఆయన శక్తితో మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన జ్ఞానముతో మిమ్మల్ని నడిపించినై ఉన్నారండి. Pray for revival is essential. ప్రార్థన చేయండి నాలో ఒక పునరుత్థానం రావాలి అని, ఒక But నూతన we జీవం cannot రావాలి. stop here. But we cannot stop here. మనం ఇక్కడ ఆగిపోవడానికి లేదండి. We have to I invite you to take a necessary steps. మీరు తీసుకోవాల్సిన ప్రతి అడుగు మీరు తీసుకోవాల్సి ఉంది. Actually experience the revival ఈ పునరుత్థానాన్ని మీరు అనుభవించవలసి ఉంది. with God's blessings. దేవుని యొక్క దీవెనల ద్వారా ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించవలసి ఉంది. Your life can become more powerful and fulfillment than ever before. గత కాలంలో ఉన్న అటువంటి జీవితం కన్నా ఎంతో శ్రేష్టమైన జీవితం మీరు జీవించవచ్చు. Your home, మీ యొక్క కుటుంబం, your job, మీ యొక్క ఉద్యోగం, the pastors who are doing ministry, ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారి యొక్క పరిచర్య, పాస్టర్ల యొక్క పరిచర్య, and the churches సంఘాలు can also experience new life.
అటువంటి నూతనమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించొచ్చండి. What's missing? అయితే ఇవన్నీ పొందుకోవడానికి ఏది కొదువుగా ఉంది? First, some questions. మొదటిగా కొన్ని ప్రశ్నలండి మీకు. What is the center of all problems? మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి మూలం ఏంటండి? Is it spiritual? అది ఆత్మీయంగా ఉందా? Could our lack of Holy Spirit lie is the root of lukewarm Christian experience? నులివెచ్చని స్వభావం మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క కొదువై ఉందా అండి? If the answer is yes, ఒకవేళ మీ సమాధానం అవును అన్నట్లయితే, then why don't we do something that the lack of Holy Spirit in our life, do something to కొదువుగా ఉన్న పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతలోకి వెళ్ళటానికి మనం ఏదైనా చేయవచ్చు కదండి. Bible answer is దేవుడి వాక్యం ఇలా చెప్తుంది. James chapter 4 verse 2 and 3, that what we have read. మనం ఇప్పుడు చదివినట్లుగా యాకోబు 4వ అధ్యాయం 2-3 వచనాల్లో చూసినట్లయితే, We lack because we do not ask. మనం పొందుకోవట్లేదు ఎందుకంటే మనం అడగట్లేదు కాబట్టి మాత్రమే పొందుకోవట్లేదు. We lack because we want to misuse it. మనం దాన్ని మన స్వలాభం కొరకు వాడుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి మనం పొందుకోవట్లేదు. We ask because we don't have vision. మనకు ఒక దర్శనం లేకుండా, దర్శనం లేకుండా అడుగుతున్నాం. Suppose I want to give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. Your son and daughter comes and asks 50,000 from you or 1 lakh from you. Will you give? మీ కుమారుడు కుమార్తె కానీ మీ వద్దకు వచ్చి నాకు 1,00,000 రూపాయలు కావాలి అని మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారండి? God told me 1 or 2 people have written, I want 10 lakhs. మీలో కొంతమంది నాకు 10 లక్షలు కావాలి అని రాశారని దేవుడు నాకు చెప్పారండి. Yes. రాసారా? Yes, it is. రాసా. Why? ఎందుకు రాశారు? Why you did not write? How the God will provide you? Why you have written? You have written that, but why you have written that? You have not write. Why you want that money? మీరు 10 లక్షలు కావాలని రాశారు కానీ ఎందుకు మీకు ఆ 10 లక్షలు అన్నది మీరు రాయలేదండి. If your son comes and asks 1 lakh rupees without reason, will you give? మీ కుమారుడు వచ్చి నాకు 1,00,000 రూపాయలు కావాలి అని అడిగితే ఎటువంటి కారణం లేకుండా నాకు 1,00,000 రూపాయలు కావాలంటే మీరు ఇస్తారా? No, you will say you will misuse it. ఇవ్వము, ఎందుకంటే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు కాబట్టి. If he says, ఒకవేళ if the child says, అనుకోండి, Dad, I got admission in medical. నాకు మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది డాడీ అని అడిగితే, If I got admission in my engineering college, నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది డాడీ అని అడిగితే, I want to study more. నేను ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిమ్మల్ని అడిగితే, I got admission in foreign country. వేరే దేశాల్లో నాకు అడ్మిషన్ కాలేజ్ లో సీట్ దొరికింది అని చెప్తే, I want 1 lakh rupees for that. నాకు 1,00,000 రూపాయలు ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి కావాలి అని అడిగినట్లయితే, Your dad will give you 2 lakhs instead of 1 lakh. అప్పుడు మీ డాడీ 2 లక్షలు ఇచ్చేస్తారండి మీరు 1,00,000 రూపాయల బదులు. Is it true or not? అవునా కాదా అండి? I'm asking for the dads. తండ్రులు I'm asking for the parents. Are you parents like that or not? తల్లిదండ్రులారా మీరు ఆ రీతిలో ఉన్నారా లేదా? When you really tell the God, this is the right reason for my thing, then you definitely give it. మీరు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడిని, యేసయ్యా నాకు ఇది ఈ యొక్క పని కొరకు కావాలి అని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తారండి. Many people have written one more wrong thing. ఇంకొకటి తప్పుగా రాశారండి ఈ కాగితాల్లో మీరు కొంతమంది. God remove so much of loan నాకున్న ఈ లోన్ అంతా అప్పంతా తీసివేయండి అని రాశారు. with interest. ఇంట్రెస్ట్ కూడా పోవాలి అని రాశారు. మిత్తి కూడా కట్టకుండా పోవాలి అని రాశారు. You write it with interest. God is ready to remove you. దేవుడు మీకు కేవలం అప్పు మాత్రమే కాదు కానీ దానికి కట్టవలసిన మిత్తి కూడా కట్టి తీర్చి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరండి. Please write the one thing in front of it. దాని ముందు ఒక ఈ మాట రాయండి. God, I confess.
యేసయ్యా నేను ఒప్పుకుంటున్నాను. With the worldly knowledge, I misused this money. ఈ లోక జ్ఞానముతో మీరు నాకు ఇచ్చిన ధనాన్ని నేను వ్యర్థం చేశాను అని రాయండి. With the knowledge of the world, I have lost this money. ఈ లోక జ్ఞానముతోటి ఈ లోకము ఆలోచనలు కలిగి నేను ఈ డబ్బుని దుర్వినియోగం చేశాను, వ్యర్థపరిచాను అని రాయండి. God, I come to you. యేసయ్యా నేను మీ వద్దకు వస్తున్నాను. I don't have the power to repay it. యేసయ్యా నాకు ఈ డబ్బుల్ని తిరిగి తీర్చడానికి ఎటువంటి శక్తి సామర్థ్యం లేదు అని ఒప్పుకోండి. God, help me to repay this. యేసయ్యా నాకు సహాయం చేయండి అప్పుని తీర్చివేయడానికి అని అడగండి. God will do it. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ అప్పుని తీర్చివేస్తారండి. You're understanding what are the mistakes we are doing? మీరు ఎటువంటి తప్పులు చేస్తున్నారో మీకు అర్థమైందండి? I could have done in the day one. అది మొదటి దినాన్నే నేను ఇది చేయవచ్చు. But I waited to write word and right thing. I have to teach to you so that you can understand it and use it in your life. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి అలాగే శ్రేష్టమైనవి రాయటానికి ఒక అవకాశంగా నేను మీకు వాక్యం గురించి బోధించి వాక్యంలోంచి చూయించి మార్చమని చెప్దామని ఆగానండి. God is very humble. Only what you have written on the first day he will give. It is not like that. మీరు మొదటి దినాన్ని ఏదైతే రాశారో అది మాత్రమే ఇచ్చేటువంటి దేవుడు కాదండి. ఆయన చాలా తగ్గింపు కలిగినటువంటి దేవుడు. మీరు ఇప్పుడు మార్చినా సరే ఆ కార్యాన్ని మీ కొరకు జరిగిస్తారు. If you write one thing, he will give you 10 things. మీరు ఒక్కటి రాస్తే ఆయన మీకు 10 ఇస్తారండి. 10 అంశాలు మీకు దయచేస్తారు. Today morning I got 3 calls from 3 other pastors. 3 పాస్టర్స్ నుంచి నాకు ఈ ఉదయకాలం ఫోన్ కాల్ వచ్చిందండి. They are also doing the same thing. వారు కూడా ఇలాగే చేస్తా ఉన్నారు వారి సంఘాల్లో. In different ministries. వేరే వేరే పరిచర్లో వారు కూడా ఇలాగే కొనసాగుతా ఉన్నారు దేవుళ్ళో. We never spoke about this before. మేము మున్నడు ఈ విషయంగా మాట్లాడుకోలేదండి. The Holy Spirit God speak to us. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాతో మాట్లాడి ఇలా జరిగిస్తా ఉన్నారు. Why I only give you 5? ఎందుకు నేను మీకు కేవలం 5 అంశాలు మాత్రమే ఇచ్చాను రాయడానికి? Because 2 I kept it for me. 2 నా కొరకు నేను పెట్టుకున్నానండి. నా కొరకు అంటే only for not for me. నా కొరకు నేను ప్రార్థించుకోవడానికి 2 కాదు, మీ కొరకు నేను ఒక 2 అంశాలు రాయాలని పెట్టుకున్నాను. Which I will tell you in the end. చివరికి నేను మీకు ఆ 2 అంశాలు మీకు చెప్తానండి. Definitely I will tell you, wait upon it. ఖచ్చితంగా నేను మీకు చెప్తాను, దానికోసం మీరు వేచి ఉండండి. 5 maybe you write physical things or spiritual things, whatever it is. మీరు ఆత్మీయంవి రాసుకోవచ్చు, అలాగే శారీరకంవి 5 రాసుకోవచ్చు. The 2 things which I will tell definitely will change your life. నేను ఏవైతే 2 అంశాలు మీకు రాయమని చెప్పనన్నానో అవి మీ జీవితాన్ని మార్చివేస్తుందండి ఖచ్చితంగా. That I know. అది నాకు తెలుసు. Because God has given me 7 things. ఎందుకంటే దేవుడు నాకు 7 అంశాలు రాయమని చెప్పారు. He said 5 you give it to them. 5 వాళ్ళు రాసుకొని ఇమ్మని చెప్పారు. 2 he will teach me to tell to you. 2 మాత్రం ఆయన నాకు బోధిస్తారు, దాని ద్వారా నేను మీకు బోధించి అవి రాయించడానికి. Some days before, one lady wrote 2 things in her Bible. కొన్ని దినాల క్రితం ఒక స్త్రీ తన బైబిల్లో 2 అంశాలు రాసుకుంది. She needed to repay some amount. తను కొంత డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంది. And she needs a job for her son. తన కుమారుడికి ఒక ఉద్యోగం కావాలి అని రాసుకుంది. She prayed for that. ఆ విషయముగా తను ప్రార్థించింది. And it was fulfilled before we started this fasting prayer. ఉపవాస దినాలు ప్రారంభించిన మొదటి దినమే తను చేసిన ప్రతి ఆ ప్రార్థన 2 అంశాలకి సమాధానం పొందుకుంది. She will be surely giving a testimony very soon. ఖచ్చితంగా ఆమె త్వరలో సాక్ష్యం ఇవ్వనైంది. She wanted to give, but my time was not permitting me to give. But surely I will bring that testimony to you all people. తను మన మధ్యలో సాక్ష్యం పంచుకోవాలనుకుంది కాబట్టి, కానీ ఎక్కువగా సమయం ఉండడం బట్టి ఇప్పుడే తనకి సమయం ఇవ్వబడలేదు. Because we did not ask it properly, we did not receive it. మనం సరిగ్గా అడగలేదు కాబట్టి మనం సరిగ్గా పొందుకోలేదండి. So you have to be specific why you are asking.
మీరు ఎందుకు అడుగుతున్నారో ఆ విషయంగా మీరు ఎంతో స్పష్టంగా ఉండవలసింది. You have to be knowledgeable why we are asking. మీరు ఆ విషయాన్ని ఎందుకు అడుగుతున్నారో ఆ విషయం పట్ల మీరు జ్ఞానం కలిగి ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి. We have learned in the day one, God invites us continuously, ask to the Holy Spirit in our lives. మొదటి దినాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని ప్రతిరోజు మనం అడిగి పొందుకోవాల్సింది అని మనం తెలుసుకున్నాము. Why don't we are not hungry and thirsty for the gifts of Holy Spirit? పరిశుద్ధాత్మకు వరాల కొరకు మనం ఆకలి దప్పికలు ఎందుకు కలిగిలేము? Since this means by which we can receive the power of God. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని అడుగుతామో అప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకుంటాము. Why don't we talk about it? మనం ఎందుకు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడలేదు? Why don't we pray for it? మనం ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి అని ప్రార్థన చేయట్లేదండి? Why don't we preach concerning it? మనం పరిశుద్ధాత్మ గురించి ఎందుకు బోధించట్లేదు? The devil is not allowing us. అపవాది మనని పరిశుద్ధాత్మ గురించి బోధించడానికి ఆటంకపరుస్తా ఉంది. It is very important to receive every person. మనలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడడం ఎంతో అవసరమైంది. James also suggested we are not receiving because we ask wrongly. మనం తప్పుగా అడుగుతాం కాబట్టి మనం పొందుకోవట్లేదని యాకోబు పత్రికలో రాసిందండి. Perhaps he means that God cannot bless when our minds are not set. Our minds are set on the things of the flesh. ఎప్పుడైతే మనము శరీరానుసారముగా ఆలోచించి శరీరానుసారముగా అడుగుతామో అప్పుడు మనము పొందుకోలేము. When you put your things on the Holy Spirit, మనం ఎప్పుడైతే మన ప్రతి అవసరతని పరిశుద్ధాత్మ మీద ఉంచుతామో we will receive it. మనం పొందుకుంటామండి ఖచ్చితంగా. Romans chapter 8 verse 5 and 6. That the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit. And fifth, for they that are after the flesh do mind the things of the flesh, but they that are after the Spirit, the things of the Spirit. For to be carnal mind is death. Because when we ask for the fleshly mind, we are dead. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణమై ఉందని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తూ ఉందండి. And when you ask in the spiritual realm, everything will be life. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా అడుగుతామో అది మనకి జీవాన్ని కలుగచేస్తుంది. 1 Corinthians chapter 15 verse 43 and 44. ఘనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. Okay, when you sow natural bodies, it will be raised into spiritual bodies. It is surely that there is a physical body and a spiritual body also. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధ శరీరము కూడా ఉన్నది. That's what I was telling. There is a physical body and there is a spiritual body. ప్రకృతి సంబంధమైన శరీరము మనం కలిగి ఉన్నామా, లేక ఆత్మ సంబంధమైన శరీరం కూడా మనం కలిగి ఉన్నాము. Okay, so when you sow in the physical body, you can reap into a spiritual body also. మనం ఎప్పుడైతే శరీరానుసారంగా విత్తుతామో అప్పుడు ఆత్మానుసారంగా కూడా కోయొచ్చండి. So it is there. 43 verse also, you read it. 43వ వచనం చదువుతారండి. ఘనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలముగా లేపబడు. Even if you sow in a weakness, you will receive the power. మనం బలహీనంగా విత్తినప్పటికీ మనం బలవంతంగా కోసుకుంటామండి. That's what the word of God says. వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, మహిమగలగా మనం కోసుకుంటాము. What is this carnal mind? ఈ లోకానుసారమైన ఆలోచన అంటే ఏంటండి? మనసు అంటే ఏంటి? Paul speaks of, actually, God's word describes the three groups of people in their relationship with him.
దేవుడితో కలిగిన సంబంధాన్ని బట్టి 3 రకాలుగా దేవుడు మనుషుల్ని విభజించాడండి అపోస్తలైన పౌలు వాక్యంలో చూసినట్లయితే. Within each groups, there are many varieties depending on the parental training. వారి తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణను బట్టి 3 రకాలుగా మనం విభజించవచ్చు. Inheritance, character, self-control, age, culture, education, and so on may affect his. తనకున్న ఆస్తి, తనకున్న ఎదిగినటువంటి స్థలం బట్టి, అలాగే తను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోతుందండి. But despite of these differences, we just find 3 basic groups. అయితే ఇవన్నీ ఇంత వ్యత్యాసంగా ఉన్నప్పటికీ మనం 3 రకాలైన వ్యక్తులు మనం చూస్తామండి. The first one is the natural and the wrong person. మొదటిగా మనం చూసినట్లయితే ఈ లోకానుసారమైన వ్యక్తి, Natural and a worldly person. ఈ లోకానుసారమైన వ్యక్తి. Second is spiritual or spirit-filled man. రెండవదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధి అయిన వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి అయి ఉన్నారు. The third one is the carnal man or a person of a flesh. మూడో వ్యక్తి చూసినట్లయితే శరీరానుసారులుగా ఉన్నారు. These are described in 1 Corinthians chapter 2 verse 14 to 16 and chapter 3 verse 1 to 4. But the natural man does not receive the things of the Spirit of God, for they are Natural man foolishness does not receive to him. the natural spirits of the God. Man- Whatever the Holy Spirit is telling, he will not receive it. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు. Because they are spiritually discerned. Because they are spiritually discerned, he will have hundreds of doubts in his mind. ఆ వ్యక్తికి తన మనసులో అనేకమైన ఆలోచనలు, అనుమానాలు కలిగి ఉంటాడు కాబట్టి పొందుకోలేడండి. But he Because he does not go into the spirit and ask the spirit what exactly it is. ఎందుకంటే అతను ఆత్మ ద్వారా నడిపించబడట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మను అడిగి పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు, తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. Yeah, read it. But he who is spiritual judges all things, yet he himself is rightly judged by no one. For who has known the mind of the Okay. Lord that he may instruct him? But we have the mind of Christ. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? That's what I was trying to explain you. You have to receive the Spirit of God. You have to go to every time you have to go to whom? The Lord Jesus Christ. నేను ఇదే To have your విషయాన్ని answers. మీ మధ్యలో స్పష్టం చేస్తున్నానండి. ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఉంటామో అప్పుడే మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతాము అని. When you go to the Holy Spirit, God, He will teach you. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి వద్దకు వెళ్తారో అప్పుడు ఆయన మీకు బోధిస్తారు. Teach you His ways, ఆయన మార్గాలు మీకు బోధిస్తారు. His plans. ఆయన ప్రణాళికలు మీకు తెలియజేస్తారు. As a worldly man, you will have lots of problems ఈ లోకానుసారమైన వ్యక్తిగా మీకు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. because you have lots of doubts. ఎందుకంటే మీకు అనేకమైన అనుమానాలు కలిగి ఉన్నారు కాబట్టి. Because you think in the worldly things. ఈ లోకానుసారంగా మీరు ఆలోచిస్తారు కాబట్టి మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. When you go to the spiritual things, మీరు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన అంశాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారో you have to go to the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ వద్దకు వెళ్ళవలసి ఉంది. God will teach you on that. అప్పుడు దేవుడే మీకు బోధిస్తారండి ఆ విషయం బట్టి. Because Bible says వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది, man can preach, మనుషుడు కేవలం బోధించవచ్చు, but only the Holy Spirit God will make you understand the word of God. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి సహాయపడుతుంది. Without Holy Spirit, you cannot understand a single bit of the word of God. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యంలో ఒక్క ముక్క కూడా మీకు అర్థం కాదండి. And I, brethren, could not speak to you as to spiritual people, but as to carnal, as to babes in Christ. I fed you with milk and not with solid food, for until now you were not able to receive it, and even now you are still not able. Just wait. Many of you are still drinking the milk. వీళ్ళు అనేక మంది ఇంకా పాలు తాగేటువంటి స్థితిలో ఉన్నారండి.
You have not started eating the solid food. మీరు ఘనాహారం తినడం ఇంకను ప్రారంభించలేదు. So I cannot preach you. That's the Paul is telling to you. ఇక్కడ అపోస్తులైన పౌలు అదే చెప్తా ఉన్నారు, నేను మీకు అది బోధించలేను అని. Only the Spirit of God can lead you. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మిమ్మల్ని నడిపిస్తారు. You walk with the Spirit. మీరు ఎప్పుడైతే ఆత్మలో నడిపింపబడతారో You will do many things which are not in the books. పుస్తకాల్లో రాయబడినటువంటి అనేక కార్యాలు మీరు చేయవచ్చండి, మీరు ఎప్పుడైతే ఆత్మతో నడిపింపబడతారో అప్పుడు. But everything you will find it in the Bible somewhere. Because your naked eyes cannot see that. మీ శారీరకమైన నేత్రాలతో మీరు చూడలేరు, కానీ మీరు ఎప్పుడైతే ఆత్మ నేత్రాలతో చూస్తారో మీరు చేసే ప్రతి దానికి ఒక మాట బైబిల్లో ఖచ్చితంగా రాసే ఉంటుందండి. It will not be against the Bible. మీరు ఈ లోకంలో ఏది సృష్టించినను ఏది కనుకొనను అనగా లేఖనానికి విరోధముగా ఉండదు. Many times when I went to the God, అనేక మార్లు నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు I said, God, many books are missing. ఇందులో అనేకమైన పుస్తకాలు కనబడట్లేదు దేవా అని అడిగాను. Many books have been deleted by the many pastors. అనేకమైన దైవ సేవకులు ఇందులోంచి అనేకమైన పుస్తకాలని తీసివేస్తారు బైబిల్ గ్రంథంలోంచి. God only replied one thing. అప్పుడు దేవుడు నాకు ఒకటే సమాధానం ఇచ్చారండి, What you have more than enough for everything. నీ వద్ద ఏదైతే ఉందో బైబిల్ గ్రంథం అది చాలా సరిపోతుంది అని చెప్పారు. More than enough for every answer. మీకు కావలసిన ప్రతి సమాధానానికి సరిపోయినదిగా ఉంది అని చెప్పారు. Because I have written many things many times. అనేక మార్లు అనేక చోట్ల నేను రాసి ఉంచాను అని చెప్పారు. Well, my words are here and there. నా వాక్యాలు అనేక చోట్ల ఉన్నాయి అని చెప్పారు. That's the reason devil cannot identify it and delete it. అందుకే అపవాది దాన్ని గుర్తించలేదు, దాన్ని తీసివేయలేదు. Only the people who led by the Spirit, ఎవరైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడతారో they can understand and use it in their life. వారు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు, దాన్ని వారి జీవితంలో ఉపయోగించుకోగలుగుతారు. సహోదరులారా, ఆత్మ సంబంధములైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయలు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? That's what the God is telling to you. దేవుడి సాయంకాల సమయం ఇదే చెప్తా ఉన్నారండి మీకు. If you are still walking like a natural man or worldly man, ఈ లోకానుసారమైన వ్యక్తిగా మీరు ఇంకనూ నడుచుకున్నట్లయితే leave that. దాన్ని విడిచిపెట్టేయండి ఇప్పుడే. Come to the Holy Spirit. పరిశుద్ధాత్మ వద్దకు రండి. Be not be a carnal man. ఈ లోకానుసారమైన వ్యక్తిగా శరీరానుసారమైన వ్యక్తిగా మీరు ఉండవద్దు. Be a spiritual man. మీరు ఆత్మ సంబంధులై ఆత్మ చేత నడిపింపబడండి. First we have seen the natural man. మొదటిగా మనం చూసినట్లయితే ఈ లోకానుసారమైన వ్యక్తిని చూసాము. People belong to the two groups are quick to glance at describe the problems which they don't see. మనం చూసినట్లయితే శరీరానుసారులు ఈ లోకానుసారులు వారికి ఏదైతే కనపడుతుందో దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. The question is which group you belong to. అయితే ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి అంటే మీరు ఆత్మ సంబంధుల ఈ లోకానుసారుల? There are two types of worldly people. One is the natural and second is the carnal man. ఈ లోకానుసారుల విషయంలో మనం చూసినట్లయితే ఒకళ్ళేమో శరీరానుసారులుగా నడుచుకునే వాళ్ళు, ఇంకొకళ్ళేమో ఈ లోకానుసారముగా సంపూర్ణంగా లోకంలో నడిచేటువంటి వారుగా ఉన్నారు. Are you from that group? మీరు ఆ గుంపుకి చెందినటువంటి వారా? Are you from the spiritual and spirit-filled person? లేకపోతే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ఆత్మ సంబంధులై ఉన్నారా? Natural person ఈ లోకానుసారులు has no relationship with God. వారికి దేవుడితో ఎటువంటి సంబంధం కలిగి ఉండరండి. He does not receive things from the Spirit of God.
వారు పరిశుద్ధాత్మ దయచేసేటి ఎటువంటివి వారు పొందుకొని ఉండరు. for they are foolish in him. వారు దేవుని యందు చూసినట్లయితే వాళ్ళు మూర్ఖుల వలె ఉన్నారు. ఈ 1 లోకాన్ని Corinthians chapter 2 verse 14 says కొరింథీయులు 2:14 మనం చూసినట్లయితే in that. Okay, you don't have to read. Second is spiritual people. రెండోదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధులైన వ్యక్తి Has a full వారు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతలో ఉంటారు. genuine relationship with God. దేవుడితో ఒక సత్సంబంధం కలిగి ఉంటారు. When we are spiritual, మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా ఉంటామో we will have the mind of Christ, Lord Jesus Christ. క్రీస్తు మనసు కలిగి ఉంటామండి. That is in 1 Corinthians chapter 2 verse 16. కొరింథీయులు 2:16 ఉంది. Third is carnal man. మూడోదిగా చూసినట్లయితే శరీరానుసారులు. He is frigid and divided relationship with God. Sometimes he will be here, sometimes he will be there. ఇటువంటి వ్యక్తి కొంచెం సేపు దేవుడితో ఉంటాడు, కొంచెం సేపు ఈ లోకంలో ఉంటాడండి. He will take half from the Bible, half from the world. కొంచెం వాక్యంలోంచి కొంచెం ఈ లోకంలోంచి తీసుకొని జీవిస్తా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. He will have a half knowledge of the word of God. దేవుడు వాక్యం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండరు వీరు. That is in 1 Corinthians chapter 3 verse 1. కొరింథీయులు 3:1 ఉందండి. He speaks to a spiritual people, but he is a carnal and his baby is to a Christ. ఆయన ఆత్మ సంబంధిగా మాట్లాడవచ్చు, కానీ నిజంగా చూసినట్లయితే దేవుని యందు ఒక చిన్న బిడ్డ వలె ఉన్నాడు. He only knows to drink milk, not to eat the solid food. అతనికి కేవలం పాలు తాగడం మాత్రమే తెలుసు, కానీ అన్నం తినడం తెలియదండి. What is the difference between the spiritual and carnal Christians? ఆత్మ సంబంధులైన క్రైస్తవులకి అలాగే ఈ లోక సంబంధమైన క్రైస్తవులకి వ్యత్యాసం ఏంటి? This we will not see today, we will see it tomorrow. అయితే అది మనం రేపు చూద్దామండి. Praying God's words is very important. మనం లేఖనానుసారంగా ప్రార్థన చేయటం ఎంతో ముఖ్యమండి. Holy Spirit directs our thoughts. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనలు ఆయన స్వాధీనంలో తీసుకొని నడిపిస్తారు. Romans chapter 8 verse 5. రోమీయులకు రాసిన గ్రంథము 8:5 అండి. Those who live according to the sinful nature have their minds set on what that nature desires. But those who live in accordance with the Spirit have their minds set on the Spirit desires. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. Father, we know that యేసయ్య మాకు తెలుసు, we either under the influence of our flesh ఈ లోకానుసారంగా నడుచుకునవచ్చు, ప్రభావితం or of the చెందవచ్చు, Holy Spirit. లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో నడిపింపబడవచ్చు. Please make us spiritual Christians. యేసయ్య మమ్మల్ని దైవికమైన క్రైస్తవులుగా మార్చండి, ఆత్మ సంబంధులుగా మార్చండి. Set our mind on the things of Holy Spirit. మా మనసుల్ని పరిశుద్ధాత్మ యొక్క సంబంధించిన వాటి మీద నిలిపవలసిందిగా అడుగుతున్నాం యేసయ్య. Not in the earthly things. ఈ లోకానుసారమైన వాటి మీద నుంచి మా దృష్టి త్రిప్పివేయండి. We no longer at the mercy of the lust. మా శరీరానుసారంగా మేము నడవకుండా మీ సహాయం దయచేయండి. Galatians chapter 5 verse 16 says, Walk in the spirit and you shall not fulfill the lust of the flesh. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. you have to walk in spirit. మనం ఆత్మలో నడిపింపబడాలండి. Then we will not fulfill the lust of the flesh. అప్పుడు ఈ శరీరేచ్ఛలు మనం తీర్చేటువంటి వారుగా ఉండము. We have to walk in spirit. మనం ఆత్మతో నడిపింపబడాలి. Which spirit? Holy Spirit. పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి, ఏదో ఒక ఆత్మతో కాదు. We will pray. మనం Lord, ప్రార్థిద్దామండి. thank you that Holy Spirit breaks the power of sins in our lives. యేసయ్య మీకే వందనాలు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపం యొక్క ప్రతి ఉచ్చుని విరగొడుతున్నందుకు. Please grow the fruit of spirits in our heart. నా హృదయంలో ఆత్మఫలం ఫలించుటకు నాకు సహాయం దయచేయండి. We thank you for this wonderful promise. ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. The Spirit delivers us.
from condemnation. ఆత్మ మమ్మల్ని శిక్షా విధి నుంచి తప్పిస్తుంది. There is therefore no condemnation for those who are in Jesus Christ. Lord Jesus Christ. ఎవరు ఉన్నారో వారి మీద ఎటువంటి శిక్షా విధియు లేదు. Who do not walk according to the flesh. ఎవరైతే శరీరానుసారంగా నడుచుకోనరో but according to the Spirit, according to the Holy Spirit. పరిశుద్ధాత్మ అనుసారంగా నడుచుకునే ప్రతి ఒక్కరు. For the law of the Spirit is life in Lord Jesus Christ. ఆత్మలో ఎప్పుడైతే మేము ఆత్మతో నడిపింపబడతామో అప్పుడు జీవం కలిగి ఉంటాము. And has made us free from the law of the sin and death. పాపం యొక్క నిబంధన నుంచి మీరు మాకు విడుదలని దయచేసినందుకు వందనాలు యేసయ్యా. This is I am not speaking. ఇది నేను మాట్లాడలేదండి. Romans chapter 8 1 and 2. రోమీయులు 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినట్లయితే ఇలా ఉంది. Yes. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. Okay, Father, what a blessing. You know that the bondage of the sin is broken. యేసయ్యా నా మీద నుంచి పాపపు బంధకాలను విడగొట్టినందుకు మీకే వందనాలు. When we live in the Holy Spirit, మేము ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడతామో యేసయ్యా, every bondages of the devil and every bondages of the law is broken over us. అపవాది యొక్క ప్రతి బంధకాలు అలాగే పాపపు బంధకాలు మా జీవితం మీద నుంచి విడగొట్టబడుతున్నాయి. Thank you, Lord Jesus Christ. యేసయ్యా మీకే వందనాలు. You took our guilt. మా యొక్క పాపాన్ని తీసివేసినందుకు upon himself and freed us from every sin and death. మా అపరాధాన్ని మా మీద నుంచి తీసివేసి మా మరణం నుంచి పాపం నుంచి తప్పించినందుకు మీకే వందనాలు యేసయ్యా. God wants to restore you, my brother and sister. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీరు కోల్పోయిన ప్రతి దానిని తిరిగి ఇవ్వగోరుతున్నారు. If you pray and confess this prayer, మీరు ఎప్పుడైతే ఒప్పుకొని ఈ ప్రార్థనలు చేస్తారో, Deuteronomy chapter 30 verse 3-5. O Lord, restore me back on my own land and give me the strength to possess it. God is want to restore you everything and want to possess you back everything. That the Lord your God will bring you back from captivity and have compassion on you and gather you again from all the nations where the Lord your God has scattered you. If any of you are driven out of the farthest parts under heaven, from there the Lord your God will gather you. Then the Lord your God will bring you to the land which your fathers possessed, and you shall possess it. He will prosper you and multiply you more than your fathers. And the Lord your God will circumcise your hearts and the hearts of your descendants to love the Lord your God with all your heart and with all your soul, that you may live. Amen. చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును. 8-9 చదివామా? నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞని గైకొందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. Amen. అలాగే రెండో వాగ్దానం ఇస్తున్నాడు. Psalms 128 verse 2. Oh God, I receive the grace to eat the fruit of my land, also enjoy on it. When you eat the labor of your hands, you shall be happy, and it shall be well with you. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. Ecclesiastes chapter 5, verse 18 to 20. Here is what I have seen. here. It is and fitting Ye- for one to eat and drink and to enjoy the good of all his labor in which he toils under the sun all the days of the life which God gives him. For it is his heritage. As for every man to whom God has given riches and wealth and given him heart to eat of it, to receive his heritage and rejoice in his labor, this is the gift of God. But he will not dwell unduly on the days of his life, because God keeps him busy with the joy of his heart. కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుతుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయ ఆనందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. Amen. These are the blessings what God wants to give you. Claim it. దేవుడు మీరు కోరుకున్న ఆశీర్వాదాలు ఇవ్వండి, మీరు స్వతంత్రించుకోనండి. God, thank you for everything. I bless them in the name of Lord Jesus, I pray. Amen. నూతన పరచుము దేవా నీ కార్య